యాక్చువల్‌గా ఇప్పుడు చెప్తున్న నోటిఫికేషన్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేశారండి. డేట్ ఎక్స్టెండ్ చేశారు అన్నప్పుడు మనకొక ఆలోచనొస్తుంది. సరిపడా అప్లికేషన్స్ రాలేదనుకుంటా, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన అప్లికేషన్స్ రాలేదనుకుంటా, అందుకే ఎక్స్టెండ్ చేసుంటారని. కొంతవరకు అదే వాస్తవం కాబట్టి. ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్స్ అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా 1, 2 కాదండి. 419 ఆల్‌మోస్ట్ ఆల్ స్పెషలిస్ట్ ఆఫీసర్లు అంటాం చూడండి. ఆ కేటగిరీ. అంటే అంత అద్భుతమైన అవకాశం అంటే అంత అద్భుతమైన అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసేసుకోండి. ఫిబ్రవరి 26కి క్లోజ్ అయిపోయింది యాక్చువల్‌గా అయితే అప్లై చేసే టైము. కానీ ఇప్పుడు మార్చి 8 వరకు గూడా అవకాశం ఇచ్చారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోండి. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళకి, ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళకి ఇద్దరికీ అవకాశం ఇచ్చారండి. అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళకేమో లక్షల్లో జీతం ఇచ్చి, సీనియర్ మేనేజర్ కేటగిరీ దగ్గర నుంచి, ఇంకా మేనేజర్ కేటగిరీ దగ్గర నుంచి ఎక్స్‌పీరియన్స్ లేని వాడికి అనలిస్టులు అంటాం చూడండి. క్రెడిట్ అనలిస్టులు ఇలాంటి పోస్టుల వరకు కూడా అన్నీ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ సమాచారం ఇస్తున్నారు గానీ, పిచ్చి పిచ్చిగా ఇస్తున్నారు, కన్‌ఫ్యూజన్‌గా ఇస్తున్నారనేది నేను గమనించానండి. రెండోది ఈ తెలుగు రాష్ట్రాల్లో మనవాళ్ళు 2, 3% కూడా ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. ఏది ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ గానీ, ఆర్ఆర్‌బీ గానీ ఏదైనా గానీ. సరైన సమాచారం లేక ఇలా జరుగుతోంది అని నాకైతే అనిపించింది. అలాగే గైడెన్స్ లేక, లేకపోతే మెటీరియల్ షార్టేజో, మాక్ టెస్టుల షార్టేజో ఇలాంటి ఇబ్బందులున్నాయి. ఈ ఇబ్బందులన్నీ ఓవర్‌కమ్ చేసేస్తే మనవాళ్ళు గూడా దూసుకెళ్ళిపోతారు. కొంతమందికి అయినా మేలు చేయగలిగితే అది కదండీ సోషల్ మీడియాకున్న పరమార్థం అని నాకైతే పర్సనల్ ఫీలింగ్ అని. సో, అన్ని సమాచారాలు పూర్తి వీడియో ఇంతకుముందు షార్ట్స్‌గా ఇచ్చేవాడిని. కాదండి. పూర్తి వీడియోస్ ఇవ్వండి. కాస్త డీటెయిల్డ్ వీడియో అయితే అన్నీ తెలుసుకుంటాము, అప్లై చేసుకుంటామని చాలామంది అడుగుతున్నారండి. అందుకే ప్రత్యేకంగా టైం కేటాయించుకొని 5, 10 నిమిషాల్లో అన్నీ గూడా చెప్తున్నాను. తర్వాత దీనికి ఫాలో అప్ అంటే ఎగ్జామ్ క్రాకింగ్ టిప్స్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి. కొన్ని ఉద్యోగాలకి ఫిజికల్ స్టాండర్డ్స్, కొన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూ ఇలాంటివి రీచ్ అవ్వాలి కదా! అవి గూడా చెప్పుకుంటున్నాను. సో, మరి ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ ఆఫ్ బరోడా బాగా వేగంగా ఎదుగుతున్న బ్యాంకు భారతదేశంలో ఈ మధ్య మీరు చూస్తుంటారు. సర్వీస్ విషయంలో అద్భుతంగా ఉంది. నంబర్ 1 పొజిషన్స్ కూడా అంటే కొన్ని అవార్డులు ఇస్తూ ఉంటారు చూడండి అక్కడ. వీళ్ళు ఎంఎస్ఎంఈ డివిజన్ అంటాం. అంటే ఏం లేదండి. ఈ ఇండస్ట్రీస్ డివిజన్ ఉంటాయి కదా! ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం కొత్తగా ఆఫీసర్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పనిచేయాల్సి ఉంటుంది. 419 మందిని ఇక్కడ తీసుకుంటున్నారు. డిఫరెంట్ రోల్స్ ఇందాకడ చెప్పాను కదండీ! సీనియర్ మేనేజర్ దగ్గర నుంచి, వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, క్రెడిట్ అనలిస్టుల దగ్గర నుంచి అందరికీ అవకాశం ఉంది. డేట్ అయితే ముందే చెప్తున్నాను. 8థ్ మార్చి వరకే అవకాశం ఉంది. ఇమ్మీడియేట్‌గా అప్లై చేసేసుకోండి. లేట్ చేయొద్దు. ఆన్‌లైన్ అప్లికేషనే కాబట్టి ఆ లింక్స్ వగైరా అన్నీ నేను ఇస్తున్నాను. గూగుల్‌లోకి వెళ్ళి బ్యాంక్ ఆఫ్ బరోడా 419 వేకెన్సీస్ అని చెప్పి కొట్టండి. అంతే వచ్చేస్తుంది. 2026 అని కొట్టినా వచ్చేస్తుంది. సో, మరి ఇంత మంచి పొజిషన్స్‌కి వెళ్ళే అవకాశం అంటే ఆల్రెడీ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ బ్యాంకింగ్‌లో పనిచేస్తున్న వాళ్ళకేమో ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని సీనియర్ పొజిషన్స్, సీనియర్ మేనేజరు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాయి చూడండి. అలాగా వెళ్ళే అవకాశం ఉంది. ఫ్రెషర్స్‌కి కూడా కొంత అవకాశం ఉంది. ఇక స్కేల్ వచ్చి డిఫరెంట్ స్కేల్స్ అండి. ఆ పొజిషన్స్‌కి అయితే లక్షల్లో ఉంటుంది. జూనియర్ పొజిషన్స్‌కి 50, 60 వేల నుంచి స్టార్ట్ అవుతుంది. అక్రాస్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ 2 రకాలైన కేటగిరీస్ ఉన్నాయండి. రెగ్యులర్ అంటే పర్మనెంట్ ఉన్నాయి. కాంట్రాక్టువల్ ఉన్నాయి. కాంట్రాక్టువల్ అంటే కొన్ని పోస్టులు 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ తీసుకుంటారు. తర్వాత అదృష్టం బావుంటే ఎక్స్‌టెండ్ చేయటం వగైరా ఉంటుంది. కొన్ని పర్మనెంట్ ఉన్నాయి. సో, మరి ఇక్కడ గుర్తుంచుకోండి. రెగ్యులర్ పొజిషన్స్ అంటే పర్మనెంట్ పొజిషన్స్ ఏమున్నాయంటే సీనియర్ మేనేజర్ ఉన్నాయి. 113 పోస్టులు. అలాగే సీనియర్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ ఉన్నాయి. 19 పోస్టులు. మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 34 ఉన్నాయి. టోటల్ రెగ్యులర్ పోస్టులు వచ్చి 166 ఉంటే మిగిలిన 253 కాంట్రాక్ట్ పోస్టులండి. ఇవి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో, ఇందులో కొన్ని చెప్పాను కదా! ఎక్స్‌పీరియన్స్ అవసరం లేనివి కూడా ఉన్నాయి. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ జనరల్‌గా మీకు తెలిసిందే కదా! అన్నిటికి కూడా భారతదేశంలో సివిల్ సర్వీసెస్ కూడా డిగ్రీ ఉంది కదండీ! సో, ఎనీ గ్రాడ్యుయేషన్ యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే ఆ రోల్‌లో ఇంతకుముందు పనిచేసుంటే సపోజ్ క్రెడిట్ అనలిస్ట్ ఉంది. ఆ రోల్‌లో పనిచేసుంటే అద్భుతం అన్నట్టు. సో, మరి ఈ అవకాశం వదులుకోవద్దు. వర్క్ ఎక్స్‌పీరియన్స్ వచ్చి 2 సంవత్సరాల నుంచి 5, 6, 7, 8 సంవత్సరాల దాకా కూడా వీళ్ళు అడుగుతున్నారు. మరి ఆ ఎక్స్‌పీరియన్స్ ప్రైవేట్ ఆర్ నేషనలైజ్డ్ ఆర్ రూరల్ బ్యాంక్స్ ఎక్కడున్నా గానీ పర్వాలేదు. బ్యాంక్ ఈజ్ బ్యాంక్ కదండీ! ఇది తీసుకుంటారు. ఏజ్ వచ్చి 22 నుంచి 32 వరకు ఇచ్చారు. అంటే అసిస్టెంట్ మేనేజర్‌కి.
డిప్యూటీ మేనేజర్‌కి 34 వరకు ఇచ్చారు. మేనేజర్‌కి 34 ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ 36 దాకా ఇచ్చారు. సీనియర్ మేనేజర్‌కి 37, సీనియర్ మేనేజర్ రిలేషన్‌షిప్స్‌కైతే 40 దాకా ఇచ్చారు. ఇవి జనరల్ వాళ్ళకండి. ఇంకా ఎస్సీ, ఎస్టీలకి 5 ఏళ్ళు, ఓబీసీలకి 3 ఏళ్ళు. మీకు తెలుసు కదా! గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజ్ రిలాక్సేషన్ అన్ని ఉద్యోగాల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇక్కడ కూడా. సో, ఇక్కడ క్రెడిట్ స్కోర్ కూడా ఉండాలి అంటున్నారు. అంటే అప్లై చేసే వాళ్ళకి మరి ఆ నిబద్ధత ఉండాలి. ఐ మీన్ ఆ డిసిప్లిన్, బ్యాంకింగ్ డిసిప్లిన్ ఉందా లేదా అనేది చూస్తారు. సో, మరి పే లెవెల్స్ అయితే ఏం ఆలోచించొద్దు. మంచి మంచి పే లెవెల్స్ అయితే ఉన్నాయి. 64,000 బేసిక్ నుంచి 85,000 దాకా చేతికి అందే అవకాశం ఉంది. ఇక అలవెన్సులు, బ్యాంక్ అలవెన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ముందు వాళ్ళకే కదండీ అన్నీ. ఆ తర్వాతే మనలాంటి వాళ్ళకి ఇస్తారు. అంటే హౌసింగు, కారు, హెచ్ఆర్ఏ వగైరా అవన్నీ పొందొచ్చు. మళ్ళీ హౌసింగ్ అలవెన్సుల దగ్గర నుంచి డిఆర్ఎస్ అలవెన్సులు, లీవ్ అలవెన్సులు ఇవన్నీ ఉంటాయి కదా! మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. గుర్తుంచుకోండి. సో, మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అంటే అన్ని చోట్ల పెట్టినట్టే ఇక్కడ కూడా ఎగ్జామ్ పెడతారు. కానీ ఇక్కడ మైనస్ మార్క్ లేదండి. మైనస్ మార్క్ లేదు. సో, మరి మైనస్ మార్క్ లేదు కాబట్టి కొంత ధైర్యంగా రాయొచ్చు. అదే రీజనింగు, అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్, కొంత బ్యాంకింగ్ నాలెడ్జ్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ ఉంటుంది. ఇక్కడ కాస్త ప్రీవియస్ పేపర్‌లు దొరుకుతాయి. అవి పట్టుకోండి. గూగుల్‌లో కొట్టినా వచ్చేస్తాయి. అలాగే మాక్ టెస్ట్‌లు ఎన్నంటే వీలైతే అన్ని రాయండి. మాక్ మెంటారింగ్ అని చెప్పి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి జస్ట్ కొట్టండి. వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారండి. అభ్యర్థులకి ఫ్రీగా వాళ్ళు ఇస్తామన్నారు. నా పేరు చెప్పండి. అక్కడి నుంచి చక్కగా మాక్ టెస్ట్ లాగిన్ తీసుకోండి. 1, 2 కాదు 100, 1000 మాక్ టెస్టులు చేయండి. ఎంత చేస్తే అంత మంచిది కాబట్టి. సో, 225 మార్కులకి పెడతారు. డ్యూరేషన్ 150 నిమిషాలకి డ్యూరేషన్ ఇస్తున్నారు. తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. సీనియర్‌లే కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉన్నాడు కాబట్టి ఇది కాస్త అంటే పర్సనాలిటీని, కమ్యూనికేషన్ స్కిల్సు, మన సస్టైనబిలిటీని, మన నాలెడ్జ్ ఎంతుంది ఇవన్నీ కూడా ఈ సైకోమెట్రిక్ టెస్ట్‌లో చూస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ 1-1 ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. సో, మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ వీళ్ళు ఏదైతే మార్క్స్ పెట్టారో ఆ మార్క్స్‌లో 60% ఉండాలి జనరల్ వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి 50% అయినా రీచ్ అయితేనే వాళ్ళని కన్సిడర్ చేస్తారు. లేకపోతే తీసుకోరు. సో, మరి ఇమ్మీడియేట్‌గా ఇంకేం లేట్ చేయొద్దు. డేట్ కూడా జస్ట్ 4 రోజులే ఉంది కాబట్టి అన్ని రకాల డాక్యుమెంట్స్ పెట్టేసుకొని ఆ లింక్‌లోకి వెళ్ళిపోయి డైరెక్ట్‌గా అప్లై ఆన్‌లైన్ అనే లింక్ ఉంటుంది. ఏది నేను కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి అప్లై చేసేయండి. ముందే గుర్తు చేస్తున్నాను, నోటిఫికేషన్ ఫిబ్రవరి 6నే వచ్చింది. ఫిబ్రవరి 26 క్లోజ్ అయిపోయింది. ఎక్స్టెండ్ చేశారండి. అంటే మరి సరిపడా అప్లికేషన్స్ రాలేదని నేనైతే అనుకుంటున్నాను. లేకపోతే ఇంకా మంచి వాళ్ళు అప్లై చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉండొచ్చు కాబట్టి ఎక్స్టెండ్ చేశారు. ఈ రోజుకైతే ఇదే ఎక్స్టెండ్, తర్వాత లేదు. ఎక్స్టెండ్ చేస్తే సంతోషమే. ఇంకా ఎక్స్టెండ్ చేస్తే. ఫీజు 850 ఉంది కదా అని చెప్పి ఆగిపోవద్దు ఎవరు కూడా. అప్లై చేయండి. ఏది జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి. మిగిలిన వాళ్ళందరికీ జస్ట్ రూ. 175 కాబట్టి మీరేమి ఆలోచించరు. ఇమ్మీడియేట్‌గా అప్లై చేసేయండి. ఇంకా నాకు సమాచారం కావాలండి అనే వాళ్ళకి ఇదిగో నేను ఇక్కడ కామెంట్స్‌లో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఇచ్చేస్తాను. దాన్ని పట్టుకోండి. ఇంకా గూగుల్‌లో కొట్టినా వస్తుంది. ప్రీవియస్ పేపర్‌లు మాత్రం మర్చిపోవద్దు. సో, మరి ఏ నోటిఫికేషన్ వచ్చినా అంటే చిన్నవి 5, 10 ఉద్యోగాలు షార్ట్స్ విషయంలో సరిపోతాయి. షార్ట్స్‌లో చూడండి. పెద్ద నోటిఫికేషన్‌లు 100ల్లో ఉద్యోగాలు వచ్చినప్పుడు 5, 10 నిమిషాలు డీటెయిల్డ్ వీడియో మీరంతా అడిగారు కాబట్టి ఆ వీడియోస్ అన్నీ నేను మీకు అందిస్తున్నాను. దీని మీద మీరిచ్చే కామెంట్స్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అంటే ఈ టాపిక్ మీద అనేది ఆలోచిస్తాను. మరి విద్యార్థులు, ఉద్యోగార్థులు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్నారండి. ఈ రకమైన సమాచారం లేక. మనం ఒక లైక్ ఇస్తే వాళ్ళందరికీ షేర్ అవుతోంది. సోషల్ మీడియాని ఈ రకంగా కూడా మనం వాడుకోవచ్చు. లేదండి ఈ ఉద్యోగం నేను అప్లై చేస్తున్నాను. లేకపోతే ఇది నాకు ఫిట్ అవ్వలేదు. కానీ నాకు ఫిట్ అయ్యే ఉద్యోగం వెయిట్ చేస్తున్నాననే వాళ్ళు ఇంకేం ఆలోచించొద్దు. చక్కగా వచ్చి ఆ ఫాలో బటన్ నొక్కేయండి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మీకు పనికొచ్చే ప్రతి ఉద్యోగం నాట్ ఓన్లీ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్‌తో పాటు బయట విదేశాలకి గవర్నమెంట్ పంపిస్తుందండి. జర్మనీ, ఇటలీ ఇలా పంపిస్తుంది. మంచి మంచి దేశాలు. సౌదీ ఇటు కూడా. సౌదీ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బందుల్లో ఉంది గానీ ఇవన్నీ పోతాయి కదండీ తర్వాత. సో, అవన్నీ కూడా ప్రభుత్వం తరపున వస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని నేను మీకైతే చక్కగా ఇక్కడ షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. మరి ఫాలో అవ్వట్లేదు ఇంకా కొంతమంది. ఈ రకమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా ఫాలో అయిపోండి. అంటే స్టాండర్డ్ న్యూస్, బెస్ట్ సమాచారం మనం షేర్ చేసుకుందాం. థాంక్ యూ.